హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీంలో ఊహించని మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. గత 2-3 నెలలుగా అశ్విన్ రిటైర్మెంట్, ఆఫ్టర్ దట్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అండ్ తాజాగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్. సో ఇంగ్లాండ్ టూర్ స్టార్ట్ కాబోతుంది ఐపీఎల్ ఫినిష్ అయిన వెంటనే కూడా. సో మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా కొత్త కెప్టెన్ ఎవరు చేపట్టబోతున్నారు? గిల్, పంత్ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ గిల్కే ఇస్తారని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. సో ఇది కోచ్ గా గంభీర్ కి, అలాగే కెప్టెన్ గా ఒకవేళ గిల్ అయితే అతనికి ఇండియన్ టీమ్ కి టోటల్ గా ఇంగ్లాండ్ టూర్ ఎట్లా ఉండబోతుంది? ఒక సవాల్ అయితే విసిరబోతుంది ఖచ్చితంగా. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఇండియా ఇంగ్లాండ్ టూర్ కి వెళ్ళబోతుంది. సో కెప్టెన్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సో బుమ్రా, గిల్, పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. సో కంప్లీట్ గా ఎవరిని మనం అందరినీ కూడా ఎవరిని కూడా తీసి పారేయలేము. సో ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, ఇద్దరు లేకుండా చాలా రోజుల తర్వాత ఒక సిరీస్ జరగబోతుంది. అఫ్ కోర్స్ రోహిత్ శర్మ ఎంట్రీ కొంచెం లేట్ గా అయినా కానీ విరాట్ కోహ్లీ తర్వాత వచ్చారు టెస్ట్ క్రికెట్ లోకి. 2010లోనే ఆడేవాడు విరాట్ కోహ్లీ కంటే ముందు అగెనెస్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ నాగ్పూర్. బట్ ఇంజరీ కారణంగా 3 years పోస్ట్ పోన్ కావాల్సి వచ్చింది. అండ్ ఆ ఎక్స్టెన్షన్ తర్వాత కలకత్తాలో ఆడాడు, ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు, తర్వాత ముంబైలో సెంచరీ. ఐ వాస్ దేర్ యాక్చువల్లీ. మనం ఒక డిస్కషన్ కూడా చెప్పుకున్నాం, టెండూల్కర్ లాస్ట్ ఫేర్వెల్ మ్యాచ్ అంది. అంటే 11 ఈ స్కోర్డ్ యాక్చువల్లీ. బట్ ఆ తర్వాత మీరు చూడండి, రోహిత్ శర్మ కెరియర్ లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూసాం. ఈ వాజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా అతను 67 టెస్ట్ మ్యాచెస్ ఆడితే 60+70 దగ్గరలో ఆడితే, విరాట్ కోహ్లీ ఈ 14 years లో 123 ఆడాడు. సో రోహిత్ శర్మకి నేను అనుకుంటాను కొన్ని టెస్ట్ మ్యాచెస్ లో అప్స్ అండ్ డౌన్స్. విరాట్ కోహ్లీ కూడా అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో అతన్ని కూడా కొంచెం డ్రాప్ చేయాల్సి వచ్చింది. వెస్ట్ ఇండీస్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ లో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరచలేదు 2014లో. బట్ ఒకసారి ఎప్పుడైతే కెప్టెన్ అయినాడో వెనుకకు తిరిగి చూడలేదు అతను. సో అతను ఇద్దరు లేకుండా ఐ థింక్ సిరీస్ కావడం అనేది చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. అండ్ ఇద్దరు జెమ్ ఆఫ్ క్రికెటర్స్ లేకుండా ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఊహించుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బికాస్ నరేష్ ఎందుకంటే ఇద్దరు కూడా ఛాంపియన్ క్రికెటర్స్. అండ్ ఒక రోహిత్ శర్మ అయితే స్వాష్ బ్యాటింగ్ ఓపెనర్ అయితే, విరాట్ కోహ్లీ మిడిల్ ఆర్డర్ కు ఆ మెయిన్ స్ట్రెంత్ ఇస్తూ వచ్చాడు రియల్ గా చెప్పాలంటే లాస్ట్ 10-12 years లో. సో వాళ్ళని మిస్ అవుతారు డెఫినెట్లీ. బట్ వాళ్ళ ప్లేస్లలో ఎవరు రాబోతున్నారు, రిప్లేస్మెంట్ కాబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ను తీసుకోవాలి కంపల్సరీ. వాళ్ళు అసలు యాక్చువల్ గా శ్రేయస్ అయ్యర్ను కన్సిడర్ చేయలేదు నరేష్. ఇప్పుడు అతడు కూడా నేను అనుకుంటాను రేస్ లో ఉంటాడు. అసలు యాక్చువల్ గా వీళ్ళిద్దరు ఉన్నట్లయితే శ్రేయస్ అయ్యర్ను కూడా ఆడిద్దాం అన్నటువంటి ఒక ఆలోచన లేకుండే వాళ్ళకు. కరుణ్ నాయర్ అయితే ఉంటాడు. కరుణ్ నాయర్ ఇప్పుడు ఏ సిరీస్ కూడా సెలెక్ట్ చేశారు కనుక టెస్ట్ మ్యాచ్ లో, ముఖ్యంగా టెస్ట్ టీమ్ లో 4th ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక హైయెస్ట్ స్కోర్, ఒక భారీ స్కోర్ చేయాలంటే ఆ పార్ట్నర్షిప్స్ టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ మధ్యలో వాళ్ళే కీలకం. కాబట్టి ఏదైతే సచిన్ తర్వాత కోహ్లీ తర్వాత చాలా మంది వచ్చారు, పుజారా గానీ. అంటే ఇప్పుడు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? కరుణ్ నాయర్ గానీ, గిల్ గానీ, అలాగే కేఎల్ రాహుల్ గానీ, శ్రేయస్ అయ్యర్ గానీ, వీళ్ళు కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఎవరు అంటే కంప్లీట్ గా రీప్లేస్ చేయలేకపోయినా ఒక పెర్ఫెక్ట్ పార్ట్నర్ ఎవరు అనుకుంటున్నారు ఆ ప్లేస్ కి? చూడండి, ఇప్పుడు కరుణ్ నాయర్ రోల్ అయితే రియల్ గా చెప్పాలంటే నరేష్ రంజీ ట్రాఫీలలో 1 down 2 down ఆడాడు విదర్భకు. అండ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయినాడు అక్కడ. ఓపెన్ అయితే చేయలేదు చాలా మ్యాచ్, ఓపెనర్స్ వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడు రాహుల్ ఆల్రెడీ ఓపెన్ చేశాడు కనుక జైస్వాల్ తోటి మనం చూసాం కదా ఆస్ట్రేలియాలో. ఐ థింక్ రాహుల్ అండ్ ఇఫ్ జైస్వాల్ ఓపెనింగ్ చేసినట్లయితే కరుణ్ నాయర్ ఫస్ట్ డౌన్ వచ్చి శుభ్మన్ గిల్ సెకండ్ డౌన్ ఆడొచ్చు. ఒకవేళ అతను కెప్టెన్ గా అతన్ని తీసుకున్నట్లయితే. లేకుంటే శుభ్మన్ గిల్ ఫస్ట్ డౌన్ వచ్చి నేను అనుకుంటాను కరుణ్ నాయర్ సెకండ్ డౌన్ ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఆ తర్వాత రిషబ్ పంత్ వస్తాడు, మీకు మిగతా వాళ్ళు ఫాలో ఆల్రెడీ ఇంగ్లాండ్ కౌంటీలో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదేమో మేబీ అది ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత డొమెస్టిక్ లో కూడా ఇప్పుడు అదే డౌన్ లో ఆడుతున్నాడు కనుక పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు రియల్ గా చెప్పండి. అతని అనుభవం అనేది ఉపయోగం. ఇప్పుడు కోహ్లీ లేకపోవడం తోటి ఆ ప్లేస్ ను ఫిల్ చేయాలంటే చాలా కష్టం అండి. టెండూల్కర్ తర్వాత కోహ్లీ దాన్ని ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. మనకు అద్భుతంగా రియల్ గా చెప్పాలంటే సెకండ్ డౌన్ లో మంచి మంచి వాళ్ళు లభిస్తున్నారండి. మీరు చూడండి 70s లో విశ్వనాథ్, ఆ తర్వాత కొన్ని రోజులు అజర్ కూడా ఆడాడు సెకండ్ డౌన్. ఫస్ట్ డౌన్ ఆడాడు, సెకండ్ డౌన్ ఆడాడు. ఆ తర్వాత ద్రావిడ్ ఫస్ట్ డౌన్, టెండూల్కర్ సెకండ్ డౌన్ ఆడడం. సో ఇట్లా మనకు ప్లేయర్స్ లభిస్తూ వచ్చారు. టెండూల్కర్ తర్వాత అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ వండర్ఫుల్ గా ఫిట్ అయిపోయినాడు అక్కడ. ఫస్ట్ డౌన్ కూడా ఆడేది, సెకండ్ డౌన్ లోనైతే అఫ్ కోర్స్ మంచి పేరు తెచ్చుకున్నాడు. టెండూల్కర్ ను రియల్ గా చెప్పాలంటే కొంతవరకు మరిపించగలిగాడు ఆ పర్టికులర్ డౌన్ లో. సో ఆ డౌన్ అనేది మీరు అన్నట్టుగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ మీకు కపుల్ ఆఫ్ వికెట్స్ ఎర్లీ కోల్పోయినట్లయితే అక్కడ కొంచెం మీకు అటాకింగ్ చేసే వాళ్ళు కావాల్సి ఉంటుంది. మీకు అట్లాగే
రెస్పాన్సిబిలిటీని షోల్డర్ చేసే వాళ్ళు కూడా కావాలి అసలు యాక్చువల్గా Yes. సెకండ్ డౌన్ లో వచ్చేవాళ్ళు. సెకండ్ డౌన్ లో వచ్చేవాళ్ళు మీకు టోటల్ గా మీకు అంటే ప్రశాంతంగా ఉండే బ్యాటర్స్ కూడా ఎక్కువగా ఉండరు. Yes. మీరు చూడండి టెండూల్కర్ కూడా స్టార్టింగ్ కొంచెం కౌంటర్ అటాక్ చేయాలి, విరాట్ కోహ్లీ కూడా అట్లాగే చేసేవాడు, తర్వాత మళ్ళీ సెట్ అయ్యి ఆడుతుంటారు. సో శుభ్మన్ గిల్ లో కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయి, బికాస్ ఈ కెన్ అటాక్ ద బౌలర్, కొంచెం కౌంటర్ అటాక్ చేయగలుగుతాడు, మళ్ళీ డిఫెన్స్ మూడ్ లో కూడా రాగలుగుతాడు. ఆ లేకుండా కరుణ్ నాయర్ కెన్ బి ఫిట్ ఇన్ దట్ పొజిషన్ ఆల్సో. బట్ ఏమైనా కానీ వాళ్ళిద్దరినైతే మిస్ కాబోతుంది ఇండియన్ క్రికెట్ అంటే అసలు యాక్చువల్గా మనం ఆలోచించలేం. బట్ ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్ అంటుంటాం కదా నరేష్. వాళ్ళు కూడా అలా రిటైర్ కావాల్సి వచ్చింది. Yes. అండ్ ఇప్పుడు క్యాప్టెన్సీ ఎవరికి ఇస్తారు అనేది దట్స్ Yes, గోయింగ్ టు main బి $1 important billion చాలా క్వశ్చన్. మంది పేర్లు ఉన్నాయి. రిషబ్ పంత్ గాని, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ పేరు చాలా ప్రయారిటీలో ఉందని చెప్పేసి బీసీసీఐ వర్గాలు చెప్తున్నమాట. సో మేబీ యా యా లీడ్ చేయగలుగుతాడా? మీరంటే ఇంతకుముందు మనం శ్రేయస్ అయ్యర్ ను కూడా కన్సిడర్ చేయలే, కానీ శ్రేయస్ అయ్యర్ కూడా సెకండ్ డౌన్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడండి. ఒకవేళ అతన్ని క్యాప్టెన్సీ చేసినట్లయితే కూడా ఈ కెన్ డూ ద. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈవెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కానివ్వండి, లెజెండరీ క్రికెటర్స్ కూడా శుభ్మన్ గిల్ కు ఇప్పుడే టెస్ట్ క్రికెట్ లో క్యాప్టెన్సీ ఇస్తే బాగుంది. బికాస్ అతడు ఆస్ట్రేలియాలో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. లాస్ట్ 19 innings లో పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. లాస్ట్ 12 innings లో 19 పెద్ద యావరేజ్ తోటి స్కోర్ చేస్తూ వచ్చాడు. Yes. అండ్ అతనికి ఈవెన్ మూవింగ్ బాల్ ఆడడంలో కూడా కొంచెం వీక్నెస్ ఉంది. సో మీకు టెస్ట్ మ్యాచెస్ లో ఆడే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం టెక్నికలీ పూర్తి సౌండ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారంటే మీకు ఆ శ్రేయస్ అయ్యర్ కి క్వాలిటీస్ ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ ఈ మధ్యలో అఫ్ కోర్స్ ఆ షార్ట్ బాల్ యూనో దాన్ని ఏమంటారంటే ఆ Weakness. దాని నుంచి బయటికి వచ్చాడు అసలు యాక్చువల్గా. ఏదైతే అతని షార్ట్ బాల్ అనేది కొంచెం షార్ట్ బాల్ అవుట్ అవుతుంటారని చాలా మంది అనేవాళ్ళు కదా. Yes. ఇప్పుడు దానికి చక్కగా ప్రాక్టీస్ చేసి ఊక్ చేస్తున్నాడు, పుల్ చేస్తున్నాడు అసలు యాక్చువల్గా. కొంచెం ఓవర్కమ్ అవుతున్నాడు అసలు యాక్చువల్గా మెల్లమెల్లగా దాని నుంచి. సో శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ కెన్ బి ఫిట్ కెప్టెన్ అని నాకు అనిపిస్తుంది. అది లేకుంటే రాహుల్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. బికాస్ ఈస్ బీన్ ఇన్ ఇండియన్ టీమ్ ఫర్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఆడుతున్నాడు, 10-11 years నుంచి. అండ్ అతను ఆల్రెడీ కెప్టెన్ గా ఉన్నాడు కనుక వన్ డే మ్యాచెస్ లో ఉన్నాడు, తర్వాత మీకు ఫ్రాంచైజ్ క్రికెట్ లో ఉన్నాడు, డొమెస్టిక్ క్రికెట్ లో ఉన్నాడు. సో రాహుల్ కొంచెం ఈ ముగ్గురులో మీరు కంపారిజన్ ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ కెన్ బి బెటర్ అని అనిపిస్తుంది. బట్ అగైన్ ఇట్ విల్ ఆల్ డిపెండ్ ఆన్ కోచ్ ఎవరిని కోరుకుంటారు. ఒక యంగర్ క్యాప్టెన్ కావాలా, ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక టీమ్ తయారు చేసేలాగా ఉన్నారు. కోచ్ గా గంభీర్ కి ఇది ఒక టెస్ట్ గానే చెప్పాలి ఈ సిరీస్. ఎందుకంటే 5 టెస్ట్ల సిరీస్ ఇంగ్లాండ్ లో మనం లాస్ట్ ఎప్పుడు 2007 లో అండర్ ద్రావిడ్ కెప్టెన్సీ గెలిచాం. దాదాపు 18 years అయిపోతుంది. మరి ఈ యంగ్ టీమ్ తో అంటే జడేజా, షమి సెలెక్ట్ అయితే షమి, అలాగే వీళ్ళిద్దరూ ఇద్దరు ముగ్గురు తప్పిస్తే సీనియర్ ఎవరు లేరు. మరి ఎంత వరకు ఈ యంగ్ టీమ్ తో అక్కడ సిరీస్ గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు యాజ్ ఎ కోచ్? ఇప్పుడు చూడండి అసలు యాక్చువల్ గా నరేష్ మొదటి నుంచి కూడా రిషబ్ పంత్ ను కూడా కెప్టెన్ గా కన్సిడర్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 4 names అయితే వినబడుతున్నాయి మనకు. ఈ 4 names మీరు పక్కకు పెట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఉండరు డెఫినెట్, అదైతే గ్యారంటీ. అయితే రిషబ్ పంత్ ను నేనేమనుకుంటానంటే లక్నో సూపర్ జైంట్స్ ఫామ్ చూడకూడదు. బికాస్ టెస్ట్ క్రికెట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఈ హ్యాడ్ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ ఇంగ్లాండ్. తన సక్సెస్ స్టార్ట్ అయింది కూడా ఇంగ్లాండ్ లోనే స్టార్ట్ అయింది. అండ్ అతను కూడా నేను అనుకుంటాను బికాస్ టెస్ట్ మ్యాచెస్ లో నేను అనుకుంటాను అతనికి ఆప్షన్స్ ఉంటాయి కనుక. T20లో మీకు ఆప్షన్స్ ఉండవండి. T20లో ఒక బౌలర్ హిట్ చేస్తున్నాడంటే మళ్ళీ ఒక బౌలర్, వాళ్ళకి అన్ఫార్చునేట్లీ పాపం వాళ్ళకు బౌలింగ్ లో కొంచెం వీక్నెసెస్ ఉండడంతో చేంజెస్ కూడా ఎక్కువగా చేయలేకపోయినాడు. అండ్ రిషబ్ పంత్ కెన్ ఆల్సో మేక్ ఎ గుడ్ క్యాప్టెన్. అది ఆ విషయంలో నాకు కూడా కొంచెం మంచి ఆప్షన్ లాగానే కనబడుతుంది. బట్ అందరికంటే ఈ 4 లో బెస్ట్ ఆప్షన్ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎవరు అంటే రాహుల్ కెన్ బి ద బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుంది నరేష్. బికాస్ అతని అనుభవం అనేది చాలా ఉపయోగపడవచ్చు. అండ్ ఇప్పుడు ఫిట్ గా కూడా ఉంటున్నాడు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళందరితో కంపేర్ చేసి. శుభ్మన్ గిల్ ఇమీడియట్ గా ఫిట్ అవుతాడా టెస్ట్ మ్యాచెస్ లో అనేది ఐ థింక్ ఇట్స్ క్వశ్చన్ మార్క్ అండి. బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ ఇస్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ దిస్ ప్లేస్. మేబీ బుమ్రా విషయం కూడా అనుకుంటున్నారు నరేష్. ఎందుకంటే బుమ్రాను ఎందుకు తీసుకోకపోవచ్చు అంటే బుమ్రా కొంచెం ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంజరీ ప్రోన్ గా ఉన్నాడు కనుక బుమ్రాను కూడా కన్సిడర్ చేస్తారా చూడాలి. బట్ ఐ థింక్ ఈ 4 players లో ఎవరినైనా చేసే ఛాన్స్ ఉంటుంది. ఐదర్ రాహుల్, శ్రేయస్, మై చాయిస్ యాక్చువల్లీ, బట్ అగైన్ అప్ టు ద సెలెక్టర్స్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో ఇంగ్లాండ్ టూర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి లెజెండరీ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ లేకుండా వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫార్మేట్ లో టెస్ట్ ఫార్మేట్ లో మిస్ అవుతాం. ఖచ్చితంగా ఇండియన్ టీమ్ ఖచ్చితంగా మిస్ అవుతుంది బ్యాటింగ్ ఆర్డర్ అని చెప్పేసి సుధీర్ మావ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒక యంగ్ జనరేషన్ కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ సిరీస్ ఒక వాళ్ళు నిలదొక్కుకోవడానికి. అట్ ది సేమ్ టైం కోచ్ గా గంభీర్ కూడా ఒక సవాల్. ఇక్కడ ఒకవేళ గెలిపిస్తే సిరీస్ కనుక ఇండియా గెలిస్తే ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ లో ఒక కొత్త ఎరా, కొత్త శకం స్టార్ట్ అయినట్టే అని చెప్పేసి సుధీర్ మావ చెప్తున్నారు. కీప్ వాచింగ్ టైర్ స్పోర్ట్స్. ఒక చిన్న పాయింట్ ఇక్కడ యాడ్ చేయండి.